వారానికి సరిపడా కూరగాయలు, అలాగే పండ్లు అన్నీ కూడా ఒకేసారి ఎలా ప్లాన్ చేసి తెచ్చుకుంటానో, అలాగే వారానికి మీల్ ప్రెప్ ఎలా చేసుకుంటానో ఓన్లీ రిలేటెడ్ టు వెజిటబుల్స్ అన్నమాట. ఈ వీడియోలో చూపిస్తాను. ఇది తెలుసు కదా మస్క్ మెలాన్, కర్బూజకాయ. ఇవేంటంటే 2 తీసుకుంటాను నేను వారానికి జ్యూస్ చేసుకోవడానికి. అయితే వారంలో 2 సార్లు ఈ కర్బూజా జ్యూస్ ఉంటుంది. 2 సార్లేమో పపాయ జ్యూస్ ఉంటుంది. ఆల్టర్‌నేటివ్ డేస్. ఒకరోజు కర్బూజా, ఒకరోజు పపాయ, మళ్ళీ అట్లానే మిగిలిన ఇంకొక 3 రోజులు ఉంటాయి కదా! ఇది 7 డేస్ లెక్కగా చెప్తున్నాను. ఇంకొక 3 సార్లు వచ్చేసి లెమన్ వాటర్ ఉంటుంది. లెమన్ జ్యూస్ చేసుకోవడం అనేది. సో, ఇది వచ్చేసి మామూలుగా బిఫోర్ లంచ్ 11, 11:30 మధ్యలో తీసుకునే జ్యూస్ అన్నమాట. అయితే ఇది మా సాహితీ అయితే తాగదు వీటిని. ముక్కలుగా కట్ చేసి పెడితేనే కానీ జ్యూస్ చేసిస్తే మాత్రము తాగదు ఇవి. తనకొచ్చేసి ఇవి ఈ ఫ్రూట్స్ కన్నా కూడా పపాయ ముక్కలు అవి తింటది గానీ, ఈ ఫ్రూట్స్ కన్నా కొంచెం యాపిల్, పొమిగ్రానేట్ అంటే ఇష్టం అన్నమాట. తన కోసం అవే పెట్టుకుంటాను. ఇంక అంతే. ఇంకా జాంకాయలు కూడా తెచ్చుకుంటాం మేము. దొరికేటప్పుడు మంచిగా ఫ్రెష్‌గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇవి హైబ్రిడ్ ఉంటాయిగా అవి కాకుండా మామూలు నాటు జాంపళ్ళు. అంతేగాని ఇంకేమి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ జోలికైతే అసలు వెళ్ళము. ఇంకా గ్రేప్స్ అంటే కొంచెము వెంటనే గొంతు పట్టేసినట్టుగా అనిపిస్తది. అందులో కూడా పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా! చాలా ఉంటది చేయాల్సింది గ్రేప్స్ క్లీనింగ్‌కి అని చెప్పేసి కొంచెం నాకు బద్ధకంగా అనిపిస్తదనమాట. ఇదిగో ఇట్లా ఈజీగా కట్ చేసుకొని రెడీ చేసేసుకునే ఫ్రూట్స్ జోలికే వెళ్తాను నేను. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటే నేనన్నది డ్రాగన్ ఫ్రూట్స్ అని, ఫిగ్ అని, ఇంకా అవకాడో ఇలాంటి వాటి జోలికైతే అస్సలే వెళ్ళము. నేచురల్‌గా మన ప్యూర్ ఇండియన్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవడానికి మేము ఇష్టపడతామనమాట. అయితే దాదాపుగా అందరూ అంతేననుకోండి. కాకపోతే ఈ సూపర్ మార్కెట్స్ వచ్చిన తర్వాత కాస్త ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ వచ్చేసాయి కాబట్టి చెప్పాల్సొస్తుందంతే. లేదంటే అందరము ఇవే తీసుకుంటాం కదా! సో, మేమైతే అసలు ఎప్పుడూ గూడా వాటి జోలికి అసలు ఎళ్ళం అస్సలు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ జోలికి. ఇవే తీసుకుంటూ ఉంటాము. ఇంగా ఇట్లా జ్యూస్ చేసేస్తాను. పపాయ గూడా జ్యూస్ చేసేస్తాను. జ్యూస్ మంచిది కాదు అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మనము పల్ప్ ఫిల్టర్ చేసేసి ఓన్లీ జ్యూస్ తాగామనుకోండి, అప్పుడు ఫైబర్ ఎళ్ళిపోతుంది. ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే మన బాడీలోకి ఎళ్ళిపోతుందనమాట. ఫ్రూట్‌లో ఉండే షుగర్స్. అయితే జ్యూస్ రూపంలో వెళ్తే ఏమవుతుందంటే, కంప్లీట్‌గా షుగర్ మొత్తం మన బాడీకి డిపాజిట్ అయిపోతుంది. అది అంత మంచిది కానే కాదనమాట. సో, నేనేంటంటే ఇట్లా ఫ్రూట్ జ్యూస్ చేసినప్పుడు వడపోయను. డైరెక్ట్‌గా ఆ పల్ప్‌తో సహా తాగేస్తామనమాట. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ అది గబగబా తాగేయడం కాకుండా కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఒక 15 మినిట్స్ అయినా గానీ, మాక్సిమం 15 మినిట్స్ అయినా కూడా తాగాల్సొస్తుంది. ఒక కప్పు గ్లాస్ జ్యూస్ చేసుకున్నాము అనంటే. అప్పుడు మనకి ప్రాబ్లమ్ ఉండదు జ్యూస్ తాగడానికి. బట్ అలా కాకుండా మామూలుగా ఫిల్టర్ చేసుకొని ప్యూర్‌గా లిక్విడ్ లాగా చేసుకొని తాగేటప్పుడైతే అస్సలు జ్యూసెస్ అనేది మంచిదే కాదు మనకి. అండ్ దీంట్లో షుగర్ వేయకుండా నేచురల్ స్వీట్‌నెస్ కోసము డేట్స్ వేసుకున్నాను. ఈ డేట్స్ చాలా బావుంది బ్రాండ్‌ది. కేజీ 700, 699 ఉంది. 450కొచ్చింది గానీ చాలా బావుంది. ప్రాసెస్డ్ కాదు. సీడ్‌లెస్ చాలా బాగా అనిపించింది. హనీ వేసుకోవచ్చు కానీ హనీ ప్యూర్‌గా వస్తుందా లేదా అనేది తెలియట్లేదు గదా! సో, దాని బదులుగా ఫ్రూట్ నుండే మనము స్వీట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కదా! స్వీట్‌నెస్ అని చెప్పేసి నేను ఖర్జూర పళ్ళైతే వేసుకుంటాను. సో, రెడీ అయిపోయింది. ఒక్క ఫ్రూట్ కట్ చేస్తే 2 గ్లాసెస్ జ్యూస్ వచ్చేస్తుంది. సో, ఇవైతే 4 ఫ్రూట్స్ తీసుకుంటాను కదా! కర్బూజా 2, పపాయ 2 తీసుకుంటాను. ఇంకా కూరగాయలనమాట. ఈసారి కూరగాయలు, ఆకుకూరలొచ్చేసి తోటకూర, పాలకూర తీసుకున్నాను. గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. బెండకాయలు, ఇంకా 1 కేజీ టొమాటోస్, బీట్రూట్, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెగ్యులర్‌గా అందరము వాడేవే కదా! సో, నేను ఎట్లాంటి మీల్ ప్రిపరేషన్ చేసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను. ఇందులో ఇవన్నీ ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో పెట్టినవే. ఒకసారి చూపించడం కోసం తీసుకొచ్చానంతే. కరివేపాకు ఇవి ప్లాస్టిక్ బాక్సెస్ ఒక 1, 1 ½ మంత్ అయింది ఇవి తీసుకొని ఫ్రిడ్జ్ స్టోరేజ్ వెజిటబుల్ స్టోరేజ్ వాటికి. కింద అడుగున డ్రైన్ ప్లేట్ ఉంటది గదా! సో, ఇంతకుముందు చాలా యూట్యూబ్ వీడియోస్‌లో అట్లా విన్నాను, చూసాను గానీ చాలామంది వాడడము. ఎందుకులే అనేసి అనుకున్నాను. కానీ నాకు ఒకసారి అనిపిచ్చింది ట్రై చేద్దాము అని జెప్పేసి. సో, తీసుకుంటే నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించాయి ఇవి. ఒక 10 డేస్ అయినా గానీ కరివేపాకు అట్లే ఉంటుంది. ఏం పాడవకుండా అన్నమాట. మనం ఏం టిష్యూస్ కానీ ఏం వేయాల్సిన అవసరం గూడా లేదు. అండ్ లెమన్ గూడా
పెట్టేసుకున్నాను. దీంట్లోనే లెమన్‌తో చేయబోయే ఇంకొక మీల్ ప్రెప్ ఈ వీడియో లాస్ట్‌లో చూపిస్తాను నేను. సో, లెమన్ పక్కన పెట్టేసి వచ్చాను. ఇదేమో 4 కంపార్ట్మెంట్స్ ఉండే స్టోరేజ్ బాక్స్ అన్నమాట. చూసే ఉంటారు కదా! చాలా యూట్యూబ్ వీడియోస్‌లో గానీ, ఇంకా అమెజాన్‌లో, బిగ్ బాస్కెట్‌లో అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉన్నాయి ఇవి. సో, ఇవి 4 కంపార్ట్మెంట్స్‌గా ఉన్నాయి. సో, ప్రతిసారి ఇప్పుడు పచ్చిమిరపకాయల బాక్సు, కరివేపాకు బాక్సు, కొత్తిమీర ఉంటే దానిది, ఇంకొకటి అట్లా తెచ్చుకోకుండా 4 కూడా ఒక దాంట్లో ఉండిపోయాయనుకోండి. మనకి ఒక వారం రోజులు కర్రీస్‌లో వేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా ఇందులో రీఫిల్ చేసేసి పెట్టేసుకుంటే, ఒక బాక్స్ తెచ్చేసుకొని గబగబా వేసేసుకోవడానికి ఈజీగా ఉంటది అనే ఉద్దేశంతో అన్నమాట. బాగా అనిపించింది నాకు ఇది కూడా. సో, కొత్తిమీర అయితే లేదు. నిన్ననే వాడేశాను నేను. సో, ఆ బాక్స్ అయితే ఖాళీగా ఉంది. కరివేపాకు అయితే రీఫిల్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒకటి ఓల్డ్ బ్యాచ్, ఒకటి న్యూ బ్యాచ్. ముందు ఓల్డ్ బ్యాచ్ అయిపోయాక న్యూ బ్యాచ్ వాడాలని. ఇది సెపరేట్‌గా వచ్చేస్తాయి. లోపల కప్స్ బయటకొచ్చేస్తాయి. 4 కంపార్ట్మెంట్స్‌ది కదా ఇది. 6 కంపార్ట్మెంట్స్‌వి కూడా ఉన్నాయి. సో, మీ అందరికీ తెలిసే ఉంటుందనే అనుకుంటున్నా. ఇదేమో టపర్‌వేర్ కట్టర్‌ది. నిన్న బీట్రూట్ కట్ చేసి పెట్టేసుకున్నాను రేపటి కర్రీ కోసము. సో, దీనిదే క్యాప్ కూడా ఇచ్చేస్తారు కదా! అందులో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. పైన కట్టర్ మాత్రం ఇమ్మీడియేట్‌గా వాష్ చేసి పెట్టేసుకుంటే, ఈ బాక్స్ ఏమో మనకు కావాల్సినప్పుడు వాడుకున్నాక క్లీన్ చేసుకోవచ్చు. కొబ్బరికాయలు నాకు పచ్చి కొబ్బరి వాడకం ఎక్కువే ఉంటుంది. అసలు ఎండు కొబ్బరి అయితే అస్సలు వాడను. పచ్చి కొబ్బరి వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఒక వారానికి 2 పచ్చి కొబ్బరికాయలైతే 2 కాయల్లో నుంచి తీసిన కొబ్బరి అయితే వాడుతూ ఉంటాను. 4 తెప్పించాను ఈసారి. 4 కూడా కొట్టేసి కొబ్బరి తీసేసి ఇంకా శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటాను. అల్లం అయితే ఎక్కువగా ఉండింది. కొంచెం ఎండిపోయేలాగా ఉంది అని చెప్పేసి అల్లం కూడా క్యూబ్స్ చేసి పెట్టేసుకున్నాను కొన్ని. ఈ మధ్య అస్సలు చేయట్లేదు నేను. డైరెక్ట్‌గా ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడే వాడుతున్నాను. ఎక్కువ ఉండింది కదా అని చేసేసా ఇంకా. ఇవేమో ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నా. కొన్ని చట్నీలకి వెజిటబుల్ చట్నీస్ కూడా ఎక్కువగా చేస్తూనే ఉంటాము. దానికోసం కట్ చేసి పెట్టేసుకున్నా. ఇది చూడండి, ఇవేమో పచ్చిమిరపకాయలు. ఒక 20 పచ్చిమిరపకాయలని ఇట్లా నూనెలో వేయించేసి పెట్టేసుకున్నాను బాక్స్‌లో. ఇదేంటంటే మార్నింగ్ చట్నీలకొచ్చేసి ఎట్లా అంటే కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే వేయించిన శనగపప్పు ఉంటది గదా! ఫ్రైడ్ గ్రాము, పుట్నాల పప్పు, అది కొద్దిగా వేసేసి ఒక 4 పచ్చిమిర్చి ఏసేసి మిక్సీ ఏసేసి, ఇంకా ఈ తడకా ప్యాన్ ఉంటది గదా! తాలింపు పెట్టే చిన్న ఇది, దాంట్లోంచి తాలింపేసుకొని ఇంకా ఈ చట్నీలో వేసేసుకోవడమే అన్నమాట. సో, మళ్ళీ మిరపకాయల వరకు వేయించడానికి ప్రతిరోజు కడాయి పెట్టకుండా డైరెక్ట్‌గా చేసేయడానికనేసి అట్లా పెట్టాను నేను. ఇవేమో ఈ కంటైనర్‌లో క్యారెట్స్ రింగ్ టైప్‌లో కట్ చేసి రౌండ్‌గా సర్కిల్స్ లాగా చేసి పెట్టాను. స్నాక్ బాక్స్‌లోను లేదా ఈవినింగ్ రాగానే కొంచెం సాహితీ తినడానికి ఉంటాయి అని జెప్పేసి. ఇదేమో ఆల్ పర్పస్ మసాలా గ్రేవీ అన్నమాట. 6 మంత్స్‌కి కూడా స్టాక్ పెట్టుకోవడానికి చేసుకుంటున్నారు. మామూలుగా ఒక 1 వీక్ 10 డేస్‌కైనా గానీ చేసి పెట్టేసుకోవచ్చు. ఈజీగా 1 మంత్‌కైతే చేసుకుంటున్నారు చాలామంది. సో, ఈ రెసిపీ మన సాత్వికాహారం ఛానెల్‌లో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూడొచ్చు. ఇది ఇంకో 2 టైమ్స్‌కొస్తదన్నమాట నాకు ఆ గ్రేవీ. ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్‌తో పన్నీర్ గూడా చేసేసి పెట్టుకున్నా. పన్నీర్ చేసి స్టాక్ పెట్టుకోవాలి అని అనుకుంటే, స్టాక్ అంటే ఒక 2, 3 రోజుల తర్వాత వండుకోవడానికైనా గానీ స్టాక్ పెట్టుకోవాలి అని అనుకుంటే కంటైనర్‌లో వాటర్ పోసి వాటర్‌లో పెట్టుకోవాలి. సో, ఇప్పుడైతే వాటర్ చేంజ్ చేసుకొస్తున్నాను నేను. ఇంకా టొమాటోస్ అన్నమాట. టొమాటోస్ కూడా సాల్ట్ వాటర్‌లో వాష్ చేసేసి, మళ్ళీ రెగ్యులర్ వాటర్‌లో, మళ్ళీ డ్రింకింగ్ వాటర్‌తో గూడా వాష్ చేసి శుభ్రంగా తడారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెడితే టొమాటోస్ టేస్ట్ పోతాయి, టెక్స్చర్ పోతాయి అనేసి అంటారు గానీ, నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు. టెక్స్చర్ పోవడము, టేస్ట్ పోవడము. టేస్ట్ అంటే ఇంకా బయటుంటే ఇంకా బెటర్‌గా ఉంటదేమో గానీ, నాకు స్పాయిల్ అవ్వడం అయితే అవ్వనే లేదు అస్సలు. కానీ నేనొకటి అబ్జర్వ్ చేసిందేంటంటే, లిడ్ పెట్టేసే దాంట్లో పెట్టామంటే నాకు అంత బాగా అనిపించలేదు. ఇట్లా ఓపెన్‌గానే పెడతాను నేను ఫ్రిడ్జ్‌లో. అప్పుడు బాగా పనిచేసాయన్నమాట. సో, ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దేసుకున్నాను. ఇంకా లెమన్‌తో చేయబోయే ప్రిపరేషన్ ఇది. లెమన్ అన్నీ ఒకసారి వాష్ చేసి తెచ్చేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను జ్యూస్ చేసుకోవడానికి. లెమన్ వాటర్ అయితే రెగ్యులర్‌గా కూడా తాగుతూ ఉంటాం కదా! ఆల్టర్‌నేటివ్ డేస్‌లో. ఒకరోజు వేరే జ్యూస్ ఉంటే, ఒకరోజు లెమను లేదు, జ్యూస్ ఏం లేదు అని అనుకుంటే రెగ్యులర్‌గా కూడా లెమన్ తీసుకుంటూ ఉంటాము. దానికోసము ఈ ఐడియా చేశాను నేను. నాకు బానే అనిపించిందనమాట. మరీ ఎక్కువ రోజులకి ఏదో పంచదార పాకం పట్టేసి పెట్టుకోవడం కాకుండా, ఇట్లా స్క్వీజ్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. అన్నీ కూడా స్క్వీజ్ చేసేసి ఈ బాటిల్‌లో పోసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. సో, ఎప్పుడైనా లెమన్ వాటర్ కలుపుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది కొంచెం వేసేసుకోవడము, వాటర్ పోసేసుకొని తాగేయడం అన్నమాట. షుగర్ లెస్ కదా! మామూలుగా నాకైతే సాల్ట్‌తోనే ఇష్టంగా అనిపిస్తది. సో, అందుకని అట్లా చేస్తుంటాను.
ఎగ్జాటిక్ ఫ్రూట్స్ జోలికి వెళ్లకుండా, అలాగే కూరగాయలు కూడా మనకి ఏ రోజుకి ఎంత కావాలి, ఫైబర్ వెళ్తుందా, ప్రోటీన్ రిచ్ ఉంటున్నాయా అనే విధంగా మనము క్యారెట్స్ అని, బీట్రూట్స్, రాడిష్, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఎక్కువగా తీసుకోవాలి. 2 టైమ్స్ అయినా ఆకుకూరలు తీసుకోవాలి. ఇంకా చిక్కుడుగాయలు, బీన్స్ రిలేటెడ్‌ది ఒకటైనా ఉండాలి వారంలో మనకి అందడానికి. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని ప్లాన్ చేసుకుంటే నాకొచ్చేసి వారానికి వెజిటబుల్ ఖర్చు, మేము ముగ్గురం కదా ఇంట్లో, మాకొచ్చేసి వారానికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఖర్చు 600 రూపీస్ అవుతుంది. అంతకన్నా దాటిపోదన్నమాట ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. నేనైతే మాక్సిమం దాటనివ్వను. 500-600 మధ్యలో ఉండేలాగా చూసుకుంటాను. మనము వారం రోజులకి మీల్ ప్రెప్ చేసుకోవాలా ఏంటి, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఆ రోజుకి ఏదో ఒకటి చేసేసుకోవచ్చు కదా అని అంటే లేదు. అట్లా చేసుకునేటట్టయితే మనము పోషకాహారాలని కొంచెము ఇగ్నోర్ చేసిన వాళ్ళం అవుతాం కూడాను. చాలా వరకు మాల్ న్యూట్రిషన్ అనేది ఏర్పడిపోతుంది, మన పౌష్టికాహార లోపం అనేది ఏర్పడిపోతుంది. సో మనం ఎప్పుడైతే ప్లానింగ్తో ఉంటామో, ఈ వారంలో బాదం తీసుకున్నామా, ఈ వారంలో జీడిపప్పులు ఎంత వాడాము, ఇది ఖర్చు గురించి కాదు, ఖర్చు గురించి కూడా ఉండాలి కాన్షియస్గా. ప్యారలల్‌గా మనము మన ఇంట్లో వాళ్ళకి కరెక్ట్‌గా అన్ని రకాలు అందుతున్నాయా, ప్రోటీన్ అందుతుందా, విటమిన్స్ వెళ్తున్నాయా, ఫైబర్ వెళ్తుందా, కాల్షియం వెళ్తుందా, పొటాషియం వెళ్తుందా అనే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. బోన్ స్ట్రెంగ్త్ కోసం పాలు తాగుతున్నామా, అందరము పాలు కన్జ్యూమ్ చేస్తున్నామా, పెరుగు, మజ్జిగ కన్జ్యూమ్ చేస్తున్నామా, గట్ హెల్త్ కోసము అనేది చూసుకోవాలి. పప్పు దినుసులు, పెసరపప్పు తిన్నామా ఈ వారంలో, తినాలి. ఈ వారంలో ఒకరోజు పెసరపప్పుతో చేసే ఐటెం పెట్టుకోవాలి, కందిపప్పుతో చేసే ఐటెం పెట్టుకోవాలి, లెమన్ తీసుకోవాలి అందరూ కూడా, మజ్జిగ తీసుకోవాలి అందరూ కూడా, పాలు, పెరుగు, అలాగే ఫ్రూట్స్. ఏ ఫ్రూట్ అనేది ఏమీ లేదండి. ఏదో ఫారిన్ ఫ్రూట్స్, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అంటే దూరం నుండి వస్తున్నాయి కాబట్టి అవి కాస్ట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆ ఫ్రూట్స్ మంచివి అనేమి లేవు. మన ఇండియన్ ఫ్రూట్స్లో ఉన్న గొప్పతనం ఇంకెక్కడ వీటిల్లోనూ ఉండదు. సో జామకాయలు అయితే వీలు పడితే జామకాయలు, పప్పాయ అయితే పప్పాయ, ఆ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ కాస్ట్లో ఏ ఉన్నాయో అవే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అలాగే రా వెజిటబుల్స్ తీసుకునేలాగా చూడాలి. రా వెజిటబుల్స్ అంటే ఎక్కువగా క్యారెట్స్ అయితే పిల్లలు హ్యాపీగా తీసుకుంటారు కదా, అట్లాంటివి. ఇంకా టొమాటోస్, ముందు చెప్పుకున్నట్టుగా చిక్కుడుకాయలు ఉండాలి, 2 రోజులు ఆకుకూరలు ఉండాలి, రసం ఉండాలి. ఇట్లా ఉండేలాగా మనము ప్లానింగ్ ఉందనుకోండి, మనకు కావాల్సిన పౌష్టికాహారం అంతా కూడా కరెక్ట్‌గా మనకి ఇంట్లో వాళ్ళకి కూడా అందించిన వాళ్ళం అవుతాము. అలాగే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఐడియా కూడా మనకు ఉంటుంది. మన దగ్గర చాలా డబ్బులు ఉండొచ్చు, చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ ఈ మెయింటెనెన్స్ అనేది ఉంది అని అనుకోండి, ఫర్ ఎవర్ ఎప్పుడు మనం రిచ్‌గానే ఉంటామన్నమాట. ఎప్పుడు డౌన్ అయ్యే పరిస్థితి ఎప్పుడు రాకుండా ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ అలవాటు చేసుకొని వారం రోజులకి మండే టు సండే, నేనైతే ఎవ్రీ మండే పెట్టుకుంటాను ఇదంతా కూడాను. ఫ్రీగా ఉంటుంది నాకు మండే అయితే, సాహితీ స్కూల్‌కి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి. సో వర్కింగ్ ఉమెన్ అంటే వీకెండ్‌లో చూసుకుంటారు. అలా చూసుకునేటప్పుడు ఏంటంటే మండే టు ఫ్రైడే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి, స్నాక్ ఏంటి, లంచ్ ఏంటి, తీసుకునే డెజర్ట్స్ ఏంటి, నైట్ డిన్నర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒక ప్లానింగ్ ఉంది అని అంటే 2 వైపులా కూడా మంచిది మనకి ఆరోగ్యము, అలాగే ఫైనాన్షియల్‌గా కూడా మనము ఒక బడ్జెట్ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకు ఒక మంచి క్లారిటీ ఉంటదన్నమాట. సో ఈసారి నుండి అందరూ కూడా మండే టు ఫ్రైడే మీల్ ప్రెప్ ఏంటి అనేది ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి ప్లాన్ చేయండి ఖచ్చితంగా. నేనైతే ఎట్లా ప్లాన్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే ఓవరాల్‌గా చూపించాను నేను. పర్టిక్యులర్‌గా మండేకి ఏం ప్లాన్ చేసుకుంటా, ట్యూస్డేకి ఏం ప్లాన్ చేసుకుంటాను అనేవి డీటెయిల్‌గా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి ఎవరికైనా అని అనుకుంటే అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా నేను షేర్ చేస్తాను.